రౌడీల నుంచి ఇందుని కాపాడిన స్వరాజ్, ప్రేమలో పడ్డ స్వరాజ్ ఇందు. నిజంగానే స్వరాజ్ ఇందు ప్రేమతో ఒక్కట కాబోతున్నారా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్వేత అయితే తన ఫ్రెండ్ అన్నయ్య ద్వారా ఇందుకి జాబ్ ఇప్పిస్తానని చెప్తుంది. వాళ్ళ అన్నయ్య ఇలాగే జాబులు ఇప్పిస్తూ ఉంటాడు. నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను అని శ్వేత అయితే ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నేను మా అక్కకి జాబ్ కావాలని అడిగాను కదే, ఏం చేసావు, మీ అన్నయ్యతో మాట్లాడావా అని అడుగుతూ ఉంటే, మాట్లాడాని, మా అన్నయ్య చూస్తానని చెప్పాడు. అలాగే మీ అక్క ఫోటోని డీటెయిల్స్ని పంపించు, మా అన్నయ్యకి పంపిస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్వేత అయితే తన ఫ్రెండ్కి ఇందు డీటెయిల్స్ ఫోటో కూడా పంపిస్తుంది. అలా పంపించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ అన్నయ్యకి ఆ ఫొటోస్ని అలాగే డీటెయిల్స్ని పంపిస్తుంది. అలా పంపించిన వెంటనే పక్కనే ఉన్న అతని ఫ్రెండ్ అయితే ఇందు ఫోటోని చూసి, రే ఏముందిరా, అసలు ఎంత బాగుంది అమ్మాయి, ఎవర్రా ఈ అమ్మాయి, ఏమన్నా బుక్ చేసుకున్నావా అని అడుగుతూ ఉంటే, లేదురా బాబు, నా చెల్లెలు ఈ అమ్మాయికి జాబ్ కావాలని నన్ను అడిగింది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్కంట, చూస్తే బాగా అమాయకురాలాగే ఉంది, ఫోటోను డీటెయిల్స్ పంపించమంటే పంపించింది అని అంటూ ఉంటాడు. రే ఈ అమ్మాయిని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలరా, నువ్వు ఒక కొత్త ప్రాజెక్టు నన్ను అడిగావు కదా, ఆ ప్రాజెక్టు నీకే ఇచ్చేస్తాను, ఈ అమ్మాయిని నా సొంతం చెయ్యి అని అంటూ ఉంటాడు. అదెంత పనిరా, చూస్తూ ఉండు, ఉద్యోగం కోసం వస్తుంది, ఇంత తాపత్రయం పడుతుందంటే చూస్తే చాలా పేదింటి అమ్మాయిలా ఉంది, అలాగే డబ్బు కోసం ఏదైనా చేస్తుందేమో, అడిగి చూద్దాం అని అంటూ ఉంటాడు. అడిగి చూద్దాం కాదురా, నువ్వు సాయంత్రం క్లబ్కి తనని పిలిపించు అని చెప్తూ ఉంటాడు. సరే అయితే నేను చూసుకుంటానులే అని అతను వెంటనే డైరెక్ట్గా శ్వేతకైతే కాల్ చేస్తాడు. మా చెల్లిని మీ అక్కయ్యకి ఏదో జాబ్ కావాలని డీటెయిల్స్ ఫోటో అన్నీ కూడా పంపించారు కదా, నేను వాళ్ళ అన్నయ్యనే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే, చెప్పండి సార్ అని అంటూ ఉంటుంది శ్వేత. ఏం లేదు, మీ అక్కకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు కాబట్టి నేను జాబ్ అయితే ఇస్తాను, కానీ తన్ని కొంచెం ఇంటర్వ్యూ చేయాలి, నేను చెప్పిన ప్లేస్కి తనని రమ్మనండి, అంటే లొకేషన్కి సాయంత్రం రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే, అదేంటి సార్ సాయంత్రం పూట ఏంటి అని అంటూ ఉంటుంది శ్వేత. ఏం లేదు, రేపు మార్నింగ్ మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి, మళ్ళీ 2 డేస్ దాకా రాను, ఒకవేళ 2 డేస్ తర్వాత అంటే మీకు కంగారు లేదంటే మీ ఇష్టం అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పక్కనే ఉండి ఇందు అయితే వెళ్తాను చెప్పు అని సైగ చేస్తూ ఉంటుంది. సరే సార్, అలాగే మీరు లొకేషన్ సెండ్ చేయండి, నేను మా అక్కని పంపిస్తాను అని శ్వేత అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అతనైతే ఎస్ సక్సెస్ అయ్యింది అనుకుని ఇక లొకేషన్ అయితే సెండ్ చేస్తాడు. ఏంటక్క సాయంత్రం పూట నువ్వు ఎక్కడికో వాళ్ళు పెట్టిన లొకేషన్కి వెళ్ళడం ఏంటి, 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్దువు గాని కదా అని అడుగుతూ ఉంటుంది శ్వేత. అవునమ్మా, ఎందుకు ఇవన్నీ కూడా నీకు, ఇప్పుడు అసలే చీకట్లో నువ్వు బయటికి వెళ్తే కొత్త, నీకంతా కూడా ఇప్పుడు భయపడుతూ ఉండాలి, నువ్వు వచ్చే వరకు, మళ్ళీ నువ్వు ఇంట్లో లేవంటే ఆ రేఖ శివతాండవం చేస్తుంది అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే లేదు నానమ్మ, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోను, ఏ అవకాశం ఉన్నా కూడా నేను వెంటనే దాన్ని ఉపయోగించుకుంటాను, పర్వాలేదులే, అక్కడికి వెళ్తే నా ఫోటోను డీటెయిల్స్ అన్నీ కూడా పంపించారు కాబట్టి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి వెంటనే పంపించేస్తారు, నాకు నమ్మకం ఉంది జాబ్ వస్తుందని, నువ్వు భయపడుకున్నానమ్మా నా గురించి, నేను వెంటనే వచ్చేస్తాను, ఆ లొకేషన్ నాకు సెండ్ చెయ్యి అని అంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే లొకేషన్ అయితే సెండ్ చేస్తుంది ఇందుకి శ్వేత. సెండ్ చేసిన తర్వాత, సరే అక్క, ఇలాగ నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళిపో, రేఖ ఆంటీ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి తొందరగా తన ఇంటికి రాకముందే నువ్వు వచ్చేసాయి అని అంటూ ఉంటుంది. శ్వేత అయితే వెళ్ళొస్తానమ్మా అని అంటూ ఉంటే, ఎందుకో నాకు భయంగా ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని అపర్ణ అంటూ ఉంటే, అలా భయపడుతూ ఉంటే మనం ముందుకి దేనికి కూడా అడుగు వేయలేము నానమ్మ, నువ్వేమీ భయపడకు, నేను వచ్చేస్తాను కదా అని ఇందు అయితే ఇక బయలుదేరుతుంది. తను ఇక అడ్రస్ వెతుక్కుంటూ ఆటోలో అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత, అమ్మా నువ్వు చెప్పిన అడ్రస్ వచ్చింది అని అంటూ ఉంటే, అదేంటి ఇదేదో క్లబ్లా ఉంది అని అంటూ ఉంటుంది. ఇందు అయితే అవునమ్మా ఇది క్లబ్బే, నువ్వు సెండ్ చేసింది ఇక్కడికి
కావాల్సుంటే లొకేషన్ ఇక్కడికే చూపిస్తుంది చూడు అని అంటూ ఉంటాడు. అయినా ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చావేంటమ్మా? లోపల అందరూ కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు, జాగ్రత్తమ్మా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోపల అని అడుగుతూ ఉంటాడు. ఆటో డ్రైవర్ అయితే ఉన్నారన్నా, పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. చూసుకోమ్మా, ఆలోచించుకో, లేకపోతే రేపు ఉదయం నువ్వు ఎవరినైతే కలుద్దాం అనుకుంటున్నావో వాళ్ళని వేరే చోట కలువు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక క్లబ్ చూసి ఇక దాంట్లో అందరూ కూడా మగవాళ్లే వెళ్ళడం చూసి ఇందు అయితే చాలా లోపలికి వెళ్ళాలా, అసలు క్లబ్బు పెట్టారేంటి, క్లబ్కి దగ్గరికి రమ్మని, వాళ్ళు మంచివాళ్ళైనా అని ఆలోచిస్తూ ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోదామనే ఆలోచన వస్తుంది, కానీ వెంటనే తనకి సుభాష్ అయితే గుర్తుకొస్తాడు. సుభాష్ గుర్తుకు రావడంతో పర్వాలేదులే అన్న, మీరు వెళ్ళండి, నేను మీకు కావాల్సింటే కాల్ చేస్తాను, అప్పుడు రండి అని ఆటో డ్రైవర్తో చెప్తుంది. ఇందు ఇక చెప్పేసి లోపలికైతే వెళ్తూ ఉంటుంది. లోపల ఇంకా ఏంట్రా నువ్వు చెప్పిన అమ్మాయి ఇంకా రాలేదేంటి, ఇక్కడికి రాదంటావా అని అడుగుతూ ఉంటాడు అతను. చెప్పాను కదరా, లొకేషన్ కూడా సెండ్ చేశాను, తను ఖచ్చితంగా వస్తుంది అని రౌడీలైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా తర్వాత ఇక శ్వేతకి మళ్ళీ అతను ఫోన్ చేసి మీ అక్క నేను సెండ్ చేసిన లొకేషన్కి బయలుదేరిందా అని అడుగుతూ ఉంటే వచ్చేసింది సార్, 5 మినిట్స్లో వచ్చేస్తుంది నాకు తెలిసి అని శ్వేత అయితే అంటూ ఉంటుంది. శ్వేత అలా అన్న తర్వాత ఇంతలో ఇక ఇందు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇదేంటి నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది సడన్గా, అయ్యో ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నానే కంగారులో, సరేలే లోపలికి వెళ్తాను, ఆయనకి ఎలాగో నా ఫోటోని పంపించారు కాబట్టి నన్ను గుర్తుపట్టొచ్చు కదా, గుర్తుపట్టకపోతే వెనక్కి వచ్చేస్తాను, చేసేదేముంది అని అనుకుంటూ ఉంటుంది ఇందు. ఇక అనుకుంటూ ఇందు అయితే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇక ఇందుని చూసి వాళ్ళిద్దరూ కూడా రే వచ్చేసిందిరా, వచ్చేసింది నీ టికెట్టు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక ఇందు దగ్గరికైతే వాళ్ళిద్దరూ కూడా వెళ్తారు. నువ్వు ఇందువే కదా, నేనే నీకు జాబ్ ఇస్తానని చెప్పింది అని అతనైతే పరిచయం చేసుకుంటాడు. పక్కనే ఉన్న ఇక ఇంకో వ్యక్తి అయితే అదే పనిగా ఇందుని చూస్తూ ఉంటాడు. సార్ మీరు నాకు జాబ్ ఇస్తారా సార్, నాకు ఈ జాబు చాలా అవసరం అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. మీలాంటి టాలెంట్ పర్సన్కి ఇవ్వకుండా నేను ఎవరికి ఇస్తాను జాబు, నీకు జాబ్ కన్ఫామ్ అని అంటూ ఉంటాడు ఇందుతో అతను. అప్పుడే చాలా థ్యాంక్స్ సార్, ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు అంటే నేను ఎక్కువగా ఎన్నో గంటలు పనిచేయను సార్, ఒక 2 గంటలు మాత్రమే పనిచేస్తాను అని అంటూ ఉంటుంది. ఇందు అయితే సరిపోతుంది మాకు 2 గంటలు అని పక్కనే ఉన్న అతను మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి సార్ మిమ్మల్ని అడుగుతుంటే ఆ పక్కన అతను సమాధానం చెప్తున్నాడేంటి అని అడుగుతూ ఉంటుంది ఇందు. ఏం లేదులే కానీ నీకు జాబ్ కన్ఫామ్ అయిపోయింది, మిగతా డీటెయిల్స్ అన్నీ నేను శ్వేతకి చెప్తాను అని అంటూ ఉంటాడు. సరే సార్, చాలా థ్యాంక్స్, నాకు జాబ్ ఇచ్చినందుకు, నాకు చాలా అవసరం ఉంది, మీరు నన్ను ఆపదలో ఆదుకున్నారు, వస్తాను సార్ అని అంటూ ఉంటే వెళ్దువులే కానీ వీడు మా ఫ్రెండు, నిన్ను చూసిన వెంటనే వాడికి నువ్వు తెగ నచ్చేసావు, అందుకని ఒక్క అరగంట మీరు ఆ పక్క రూమ్లోకి వెళ్తే అప్పుడు వాడు పని కానిచ్చేస్తాడు, ఉత్తినే కాదులే నీకు 1,00,000 2 లక్షలు ఇస్తాడు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి ఇందు అయితే షాక్ అయిపోతాం. ఏంటి సార్ మీరు మాట్లాడేది, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు, నేను డబ్బు కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాననుకుంటున్నారా, నేను అలాంటి దాన్ని కాదు, జాబ్ ఇస్తారు కదా కష్టపడి సంపాదించుకుందాం అనుకున్నాను, కానీ మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే అస్సలు కూడా రాను, వచ్చేదాన్ని కాదు అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడే ఇక పక్కన అతనైతే జాబ్ కోసమే, ఇది కూడా జాబ్ లాంటిదే, ఎంతో అవసరం అంటున్నావు కదా, నా అవసరం తీరిస్తే నీ అవసరాన్ని తీరుస్తాను, నువ్వు చాలా అందగత్తెవి, నీ అందానికి నేను దాసుడినైపోతున్నాను అని అంటూ ఉంటాడు. రే నీకు అక్క చెల్లెలు లేరా, నీకు చెల్లుంది కదా, తను కూడా మా వయసే కదా, నీ చెల్లిని కూడా ఇలా అడిగితే నువ్వు పంపిస్తావరా అని అడుగుతూ జాబ్ ఇచ్చిన అతన్ని నిలదీస్తూ ఉంటుంది. ఏం మాట్లాడావు నువ్వు అని ఇందుని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడు ఇక ఇందు అతన్ని చంప పగలగొడుతుంది. ఏంటే మమ్మల్ని నిలదీస్తున్నావు నిన్ను అని ఇక ఇందుని పట్టుకోబోతూ ఉంటారు.
బలవంతంగా గదిలోకి తీసుకువెళ్దామని అప్పుడే ఇక ఇందు వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మందు తాగుతూ ఉన్న ఇక స్వరాజ్నైతే గుద్దుతుంది. తను మందు తాగుతూ ఉంటే ఆ గ్లాస్ కాస్త కిందకి ఒలిగిపోతుంది. ఎవర్రా నువ్వు, కళ్ళు కనిపించట్లేదా, మందు బ్రహ్మాండమైన మందు నేలపాలైపోయింది అని వెనక్కి తిరిగి చూసేసరికి ఇక ఇందు అయితే ఉంటుంది. అప్పుడు ఇక ఇందుని చూసి స్వరాజ్ అయితే నువ్వేంటి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు, అంతేలే పెద్దవాళ్ళు సంపాదిస్తుంటే ఇలాగే పిల్లలు క్లబ్బులంటూ తిని ఆ డబ్బుని ఎలా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు కదా, నువ్వు కోటీశ్వరరాలివి కదా అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. అప్పుడే తను కోటీశ్వరరాలే ఏం కాదు, తను జాబ్ కోసం మా దగ్గరికి వచ్చింది, ఏదో జాబ్ ఇవ్వమని చెప్పామని మళ్ళీ మా నుంచి వెళ్ళిపోతుంది, ఎంత బ్రతిమలాడినా రావటం లేదు అని అంటూ వాళ్ళైతే అబద్ధం చెప్తారు. సార్ లేదు సార్, జాబ్ ఇస్తామని చెప్పి వీళ్ళు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు, ఈ వెధవ నన్ను రూమ్లోకి రమ్మంటున్నాడు, మీరే కాపాడండి సార్ అని స్వరాజ్ వెనక్కి చేరి స్వరాజ్ని పట్టుకుంటుంది, చెయ్యి పట్టుకుని కాపాడమని అడుగుతుంది ఇందు అయితే. అప్పుడు ఇక రౌడీలు అయితే తను మాకు చాలా కావాల్సిన అమ్మాయే సార్, తను అబద్ధం చెప్తుంది, ఇంట్లో నుంచి పారిపోవాలని చూస్తుంది, ఏదో వంక పెట్టి అలా తప్పించుకొని తిరుగుతుంది, అందుకని తనని పట్టుకుందామని వచ్చాము, వదిలేయండి అని అంటూ ఉంటారు స్వరాజ్తో. ఏరా నేను చెవులో ఏమన్నా క్యాలీఫ్లవర్ ఏమన్నా పెట్టుకున్నాను అనుకుంటున్నావేంట్రా, నువ్వు చెప్పంగానే నేను నమ్మేయడానికి అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. ఇక స్వరాజ్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది, సార్ నిజంగానే వీళ్ళు నన్ను నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు, మీరే కాపాడాలి, వీళ్ళెవరో నాకు తెలీదు అని ఇందు అయితే ఇంకా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక స్వరాజ్ అయితే ఆ అమ్మాయి మీద చెయ్యి వేశారంటే మిమ్మల్ని ఎలా కొడతానో నాకే తెలీదు అని అంటూ ఉంటే, నువ్వు అంత పెద్ద మగాడురా, ఏమైనా నువ్వు హీరో అనుకుంటున్నావురా, హీరో అని అంటూ ఉంటారు వాళ్ళు. అవునరా నేను హీరోని, కాబోయే హీరోని, చూస్తారా నా హీరోయిజం అని ఆ రౌడీలను చితిక బాధేస్తాడు స్వరాజ్ అయితే. ఆ తరువాత ఇక ఇందుకి జాబ్ ఇస్తానన్న వ్యక్తి వాళ్ళు కూడా వస్తారు, ఆ అమ్మాయిని మర్యాదగా మాకు అప్పచెప్పు లేకపోతేనా అని అంటూ ఉంటే, రే సినిమాలో హీరోని వచ్చి ఇలాగే కాపాడమంటుందిరా, అప్పుడు హీరోయిన్ని తీసుకెళ్లి రౌడీలకి విల్లలకి అప్పచెప్తాడేంట్రా, చితకబోతాడు, కానీ అలాగే నేను కూడా అలాగే మిమ్మల్ని చితకబోతాన్రా, ఇంకోసారి అమ్మాయి వైపు కన్నెత్తి చూడకుండా అంటూ ఇక రౌడీలను చితక బాధేస్తాడు స్వరాజ్. అలా బాధిన తర్వాత అప్పుడే వాళ్ళందరూ కూడా స్వరాజ్ దెబ్బకి అక్కడి నుంచి పారిపోతారు. అలా పారిపోయాక స్వరాజ్ ఫ్రెండ్ అయితే, రే ఇప్పటి వరకు నువ్వు హీరోగా నటించడమే చూసాం, కానీ ఈరోజు జీవించావురా, నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఒక అమ్మాయిని కాపాడావు అని అంటూ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అప్పుడే కాదు విని, ఓకేరా అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఈ టైంలో, అసలు క్లబ్కి ఇలాంటి టైంలో రావచ్చా, అవును నువ్వు కోటీశ్వరరాలివి, జాబ్ కోసం వచ్చావో ఏదో అంటున్నారు, ఏంటి సంగతి అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే ఇందుని. అప్పుడే నేను జాబ్ ఇస్తానంటే ఇక్కడికి వచ్చాను, కానీ వచ్చాక వాళ్ళు నా గురించి తప్పుగా అనుకున్నారు అని జరిగిందంతా కూడా చెప్తుంది. ఇలాంటి వెధవుల మాటలు విని నువ్వు ఇలాంటి ఏరియాలకి ఈ టైంలో రాకూడదు, అయినా లోపలికి వచ్చేటప్పుడు నువ్వు క్లబ్లోకి వస్తున్నావని తెలుసు కదా, మరి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, నా అవసరం అలాంటిది, మా తాతయ్యకి ఆపరేషన్ చేయించాలి, 15 లక్షలు ఖర్చు అవుతుంది, అందుకని నేను జాబ్ కోసమని ఇక ఇంత దూరం వచ్చాను అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అలా ఇందు అనగానే సరేలే, ఈ బాధలు డబ్బు బాధలు అందరికీ ఉండేవి, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందు అయితే, మీరేమీ అనుకోనంటే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా, నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆటో అన్నకి ఫోన్ చేయడానికి ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు, ప్లీజ్ అని అడుగుతూ ఉంటే, అంటే మళ్ళీ ఆ రౌడీలు ఏమైనా నా మీద దాడి చేస్తారేమని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది. సరేలే అంతగా అడుగుతున్నావు కదా, డ్రాప్ చేస్తానులే అని రాజ్ అయితే ఇందుని ఇక బైక్ ఎక్కించుకొని తీసుకొస్తూ ఉంటాడు. ఇంతలో అపర్ణ ఇంకా ఇందు ఇంటికి రాలేదని చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అలా కంగారు పడిపోతూ, శ్వేత ఇందుకు ఒకసారి ఫోన్ చెయ్యమ్మా
అని అంటూ ఉంటే చేస్తూనే ఉన్నాను నానమ్మ, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే తను ఎక్కడికైతే వెళ్ళిందో ఆ ఏరియా ఏంటనుకుంటున్నావు, అది క్లబ్బు అని అంటూ ఉంటుంది శ్వేత. అది లొకేషన్ క్లబ్ చూపిస్తుంది. ఈ టైంలో క్లబ్కి వెళ్తే చాలా ప్రమాదం. అనవసరంగా అక్కని నేనే అక్కడికి పంపించినట్టున్నాను. తను అసలే అమాయకురాలు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది శ్వేత. అయితే అప్పుడే ఇక అపర్ణ, సుభాష్ కంగారు పడిపోతూ ఉంటారు. నా గురించి ఆపరేషన్ చేయించాలని ఇందు జాబ్ కోసం ఇన్ని పాటలు పడుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు అని సుభాష్ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇందు అలాగే స్వరాజ్ ఇద్దరు కూడా బైక్ మీద అయితే వస్తూ ఉంటారు. అవును, మరి ఆ రోజు అంత రిచ్గా కారులో నుంచి దిగావు కదా, మరి ఆ కార్ నీది కదా అని అంటూ ఉంటే, ఆ కారు నాది, నాకు ఆస్తి కూడా ఉంది, కానీ మేము బానిసలుగా ఒక ఆమె దగ్గర ఉండిపోయాము, తను చెప్పు చేతల్లోనే బ్రతుకుతున్నాము అని అంటూ తన కథని చెప్తుంది. అప్పుడే కాదు విని అప్పుడే స్వరాజ్ అయితే జాలి పడుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా రేఖ అయితే అప్పుడే ఇంటికి వస్తుంది. ఇక రేఖ వచ్చిన తర్వాత భ్రమరాంబ రేఖ ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చొని ఏవో అకౌంట్స్ చూస్తూ ఉంటారు. అలా అకౌంట్స్ చూస్తూ ఉండగా ఇంతలో ఇక రేఖకైతే చాలా అంటే చాలా దగ్గొస్తూ ఉంటుంది, పొలమారుతుంది. అలా పొలమారుతూ ఉండగా ఇంతలో వసే ఇందు మంచినీళ్ళు తీసుకురా అని గట్టిగా పిలుస్తుంది రేఖ. అమ్మో, రేఖ ఆంటీ వచ్చేసినట్టుంది నానమ్మ, ఇప్పుడు ఇందు అక్కనే పిలుస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి నానమ్మ అని అంటూ శ్వేత అపర్ణ ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా అపర్ణ అయితే మనం ఏదోటి సర్ది చెప్దామా అని అంటూ ఉంటుంది అపర్ణ. ఓసే ఇందు, ఎంతసేపు పిలవాలి నిన్ను, బయటికి రా నువ్వు అని అంటూ ఉంటుంది రేఖ. అయితే ఏ ఇందు, రేఖ పిలుస్తుంది, నీకు వినిపించడం లేదా, రావే బయటికి అని అంటూ భ్రమరాంబ ఇద్దరు కూడా కేకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మా అమ్మ కూడా మొదలుపెట్టింది, ఏం చేద్దాం నానమ్మ అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది శ్వేత. అయితే ఏదోటి అదే అవుతుంది, నేనే తీసుకువెళ్ళి మంచినీళ్ళు ఇచ్చేస్తాను అని అంటూ అపర్ణ శ్వేత ఇద్దరు కూడా ఇక రేఖకి వాళ్ళే మంచినీళ్ళు ఇద్దామని కిందకి దిగి వస్తూ ఉంటారు. ఇంతలో స్వరాజ్ అయితే ఇక దూరంగానే బైక్ ఆపేసి ఇందుని డ్రాప్ చేసేస్తాడు. అప్పుడే ఇక ఇందు అయితే వంటగది వెనక వైపు తలుపు నుంచి ఇక తలుపు తీసుకొని గబగబా వాటర్ తీసుకొని రేఖ దగ్గరికి అయితే వస్తుంది. ఇక వాటర్ తీసుకువచ్చిన ఇందుని చూసి అపర్ణ శ్వేత ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఊపిరి పీల్చుకొని అమ్మయ్య, ఇందు అక్క వచ్చేసిందా నానమ్మ అని శ్వేత అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక ఏంటి, ఎన్ని కేకలు వేయాలి, ఎక్కడ చచ్చావు అని అడుగుతూ ఉంటుంది రేఖ. సారీ ఆంటీ అని ఆయాసపడుతూ ఉంటుంది ఇందు. అయితే ఏంటి అంత ఆవేశపడుతున్నావు అని అనగానే, ఏం లేదంటే డాబా పైన బట్టలు ఆరేసున్నాయి, మంచుకి బట్టలు తడిచిపోతాయేమో అని డాబా ఎక్కి కిందకి మీరు పిలుస్తున్నారు కదా అని గబగబా స్పీడ్గా మెట్లు దిగి వచ్చేసరికి ఆయాసం వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే సరేలే, రేపు ఉదయం వంట చేయడానికి వెళ్ళాలి కదా, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే గుర్తుపెట్టుకుంటాను అని అంటూ ఉంటుంది ఇందు. ఇక తర్వాత ఇందు గదిలోకి అయితే వస్తుంది. వచ్చాక ఏంటక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైందక్క అని అడుగుతూ ఉంటే, మనం మోసపోయాం శ్వేత, నీ ఫ్రెండ్ అన్నయ్య చాలా దుర్మార్గుడు, వాడు నన్ను క్లబ్ లొకేషన్ పెట్టి అక్కడికి పిలిపించి వాళ్ళ బాసు అందరూ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని ఒక్కసారి సుభాష్ అపర్ణ షాక్ అయిపోతూ ఉంటారు. వద్దమ్మా, నువ్వు ఎటువంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, నీకు అసలు లోకం పోకడ తెలీదు, ఈ టైంలో అలాంటి ప్లేసులకి అస్సలు వెళ్ళకూడదమ్మా, ఎవరో నిన్ను దేవుళ్ళ కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు నీ పరిస్థితి తలుచుకుంటేనే అమ్మో నాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే నానమ్మ,
మనం ఏదైనా పని చేసే ముందు ఇలాంటి ఒడిదుడుకులు చాలా వస్తూ ఉంటాయి. అలాగని మనం మధ్యలోనే డ్రాప్ అయిపోతామా ఏంటి? నువ్వేమీ కంగారు పడుకో, నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది. కావ్య అయితే, వద్దమ్మా, నువ్వు ఇప్పుడు చాలా డేంజర్ నుంచి బయటపడినట్టే, అమ్మో చాలా భయంగా ఉంది అని సుభాష్ అపర్ణ అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా ఏ శ్వేత, నీ ఫోన్ ఇవ్వు ఒకసారి అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే ఎవరిదే ఫోన్ నెంబర్ అని అడుగుతూ ఉంటుంది శ్వేత. అదే నన్ను కాపాడి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు కదా అతందే అని అంటూ ఇక వెంటనే ఫోన్ అయితే చేస్తుంది స్వరాజ్కి ఇందు. అయితే ఇక ఫోన్ చేయడంతో స్వరాజ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నువ్వు నన్ను కాపాడినందుకు చాలా గొప్పవాడు అయిపోయావు, మా నానమ్మ నీతో మాట్లాడుతుందంట అని ఫోన్ అయితే ఇస్తుంది. అప్పుడే ఇంకా ఇందు ఫోన్ ఇవ్వంగానే అపర్ణ, బాబు నువ్వు నా మనవరాల్ని కాపాడావు, చాలా థ్యాంక్స్ బాబు అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా అని స్వరాజ్ అంటాడు. స్వరాజు వాయిస్ విని ఇక అపర్ణ అయితే, బాబు నీ మాటలు వింటూ ఉంటే మాకెంతో దగ్గర వాడి మాటలే విన్నట్టుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మమ్మ గారు అని అమ్మమ్మ అంటాడు. దాంతో ఇంకా అమ్మమ్మనా, చాలు బాబు, ఈ పిలుపు వినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నీ ద్వారా విన్నాను, నా మనవరాల్ని కాపాడినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాము అని థ్యాంక్స్ అయితే చెప్తుంది అపర్ణ స్వరాజ్కి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా స్వరాజ్ ఇందు కలుసుకోపోతున్నారు. మరి రాబోయే కథలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది, అపర్ణ స్వరాజ్ని చూస్తుందా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.